ఇప్పుడు చాలా మంది అదే టార్గెట్‌గా పెట్టుకొని వెళ్తున్నారు. నేను అదే అంటున్నా. ఇప్పుడు నాకు 10 సంవత్సరాల క్రితము ఈ 12,700 గ్రామ పంచాయతీలు ఒక్క దగ్గర కూడా చర్చ్ లేవు. అంటే ఒక్క దగ్గర అంటే చాలా వరకు లేవు. దాదాపు అవును. 8-10,000 విలేజ్‌లలో చర్చులయినాయి. క్రైస్తవ్యం పెరుగుతుంది. హ్మ్. పెరుగుతున్నప్పుడు చర్చిలు కూడా పెరుగుతాయి. హ్మ్. ఇది మత ప్రచారం ఎందుకవుతది? సో, మత ప్రచారం వల్లనే అక్కడ వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఇక్కడ పెట్టుకుంటుర్రు దాన్ని గదా! సువార్త అంటారు. మత ప్రచారం కాదు. హ్మ్. సువార్త. అంటే మత ప్రచారం సువార్త అని పిలవాలి ఇప్పటి నుంచి. ఓకే. మీరు అలా పెట్టుకున్నారు ఇబ్బందేమీ లేదు. ఆ! దాన్ని సువార్త అంటాం. ఆ! అంటే మీ సువార్త వల్లనే చాలా మంది ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి మారిపోతున్నారు. మరి చెప్తేనే కదా మారుతారు. ఆ! చెప్తేనే గా కావాలని ఇన్‌ఫ్లూయెన్స్ అంటే మామూలు ఇన్‌ఫ్లూయెన్స్ గాదు. ఆ! అది ఆర్థికంగా లేని వాళ్ళని మరీ తీసుకోవడం. ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. డిఫరెంట్ యాస్పెక్ట్ అది. హ్మ్. వారి కష్టాలు తోడ్పడుతున్నారు. డిఫరెంట్ యాస్పెక్ట్ అది. హ్మ్. కానీ వాళ్ళు మతం మారుతున్నారనేది డిఫరెంట్ అది. మారడానికి ఆర్థిక సహాయానికి సంబంధం ఉండదు. సరే మీరన్నట్టు క్రైస్తవంలో ఇంత మంచి జరుగుతుంది. ఆ! చాలా మంది ఇబ్బందులు పడతారు. యేసుప్రభు అందరిని మంచిగా చూస్తున్నప్పుడు ఎందుకు 70% ఉన్న హిందువులు క్రైస్తవంలోకి మారట్లేరు? మీరే ఇంతకు ముందు మారిపోతున్నారన్నారు. అహా! సరే మరలా ఇప్పుడు మీరే ఎందుకు మ మారట్లేదు సరే అంటున్నారు. ఇప్పుడు మీరన్నట్టు యేసుప్రభు మంచిగా చూస్తుండు. వాళ్ళకు మంచి దయ కలిగిస్తుండు. మిగతా ఏది అనున్నాయి. 70 మంది ఉన్న హిందువులు ఎందుకు మారట్లేరు? మారతారు. హ్మ్. మారతారు. ఒకప్పుడు హ్మ్. ఒక్క తోమ భారతదేశానికొచ్చాడు. హ్మ్. అపోస్తలుడైన తోమ. ప్రభువైన యేసుక్రీస్తు వారి డైరెక్ట్ డిసైపుల్ అయినటువంటి తోమ ఒక్కడొచ్చాడు భారతదేశానికి. హ్మ్. ఒక్కడు. 52 ఏడీలో. హ్మ్. క్రీస్తు శకం 52లో ఒక్కడొచ్చాడు. హ్మ్. ఈరోజు మీరే చెప్తున్నారు గదా! ప్రతి నియోజకవర్గంలో చర్చ్ ఉందని. ఇంకా జర్నీ ఉంది గదా! యుగాంతం గాలేదు గదా! ప్రపంచం హ్మ్. అంతం గాలేదు గదా! అంటే ఖచ్చితంగా మత ప్రచారం ఖచ్చితంగా సువార్త జేసి మారుస్తారన్నట్టు. సువార్త చేయడం మాత్రమే మా చేతిలో ఉంది. హ్మ్. మార్చడం మా చేతిలో లేదు. హ్మ్. దాన్నే మత ప్రచారం అంటుల్లు. మత మార్పిడి అంటుల్లు చాలా ఒకవేళ మంది. మత ప్రచారం చేస్తేనే మారిపోతారు అంటే, హ్మ్. మీరు గూడా జేయండి హ్మ్. మాకు. నేను ఏ మతానికి ప్రచారం జేయ. అందుకే నేను మీరు గాదు. హ్మ్. ఎవరైతే మత ప్రచారం అంటున్నారో, హ్మ్. మీరు గూడా చేయండి. ఇదేమి క్రైస్తవుల జన్మ హక్కేం గాదు గదా! హ్మ్. ఎవ్వరైనా అంటే సరే క్రైస్తవులు వారి మతాన్ని ప్రచారం జేసుకోవచ్చు. జన్మ హక్కులాగా చేస్తుర్రు. ఇదైతే ఈ యుద్ధం ఏదైతుందో ఇది. మీరు ఒక వి గూడా చేయండి అంటున్నా నేను. హ్మ్. ఇప్పుడు మేము చేస్తున్నాం జన్మ హక్కులాగా కాబట్టి, చర్చెస్ అన్నీ డెవలప్ అయిపోతున్నాయి అని అంటున్నారు గదా మీరు. మీరు గూడా చేయండి అంటున్నా. ఎవరు చేయొద్దని చెప్పట్లే. ఎవరు హ్మ్. చేయొద్దంటున్నారిక్కడ? చేయండి. హ్మ్. సమాచారం అన్నది సర్క్యులేషన్‌లో ఉండాలి. హ్మ్. ఇప్పుడు మీరు ఒక మతానికి సంబంధించినోళ్ళు మేము ఎంతసేపు అదే వింటాం. ఇంకో మతానికి సంబంధించిన వాళ్ళు అదే వింటాం అంటే బావిలో కప్పల్లాగా ఉంటారు. అలా కాదు. నేనేమి నమ్ముతున్నానో మీకు చెప్తున్నాను. మీరేమి నమ్ముతున్నారో నాకు చెప్పండి. హ్మ్. మీ దాంట్లో సత్యం ఉంటే నేను నమ్ముతాను. లేకపోతే నా దాంట్లో సత్యం ఉంటే మీరు నమ్ముతారు. అది కాదు సమాచారం అనేది ట్రాన్స్‌ఫర్ కావడము. కాబట్టి హ్మ్. నమ్ముతున్న ఎవరు ఏమి నమ్ముతున్నారో అక్కడే ఉండాలని రూల్ ఏమి లేదు గదా! అప్పుడు బావిలో కప్పలం గదా! హ్మ్. కాబట్టి నేను నేను యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాను? క్రైస్తవ్యం ఏం చెప్తుంది? క్రీస్తు ఏం చెప్పాడని నేను చెప్తున్నా మీకు. హ్మ్. ఈ చెప్పడాన్ని బట్టి మీరు మారిపోతారంటే, ఈ హ్మ్. పాటికి నా బంధువులు, స్నేహితులంతా మారిపోయి ఉండాలి. మీ నేను బంధువులు ఇంకా ఉన్నారా హిందూ అందరూ హైందవులే. ఆ! అందరూ హైందవులే. నా బంధువులు, నా స్నేహితులంతా హైందవులే. నా బెస్ట్ హ్మ్. ఫ్రెండ్ కూడా హైందవుడే. హ్మ్. ఏం మారలేదే. హ్మ్. కానీ కొన్ని వందల సార్లు చెప్పుంటాను.